ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంది అంటే ఈ పిన్స్ డైరెక్ట్‌గా పెనైల్ స్కిన్‌కి పడకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ ఉంటుందన్నట్టు. సో, పిన్స్ అనేవి స్కిన్‌కి టచ్ అవ్వవు. సిలికాన్ రింగ్‌కి టచ్ అయితాయి. అంటే సిలికాన్ రింగ్ నుంచి ఆ పిన్స్ అనేవి పడతాయి. కాబట్టి వన్స్ సిలికాన్ రింగ్ ఊడిపోయిందంటే పిన్స్ కూడా ఆటోమేటిక్‌గా ఊడిపోతాయి అన్నట్టు. ఈ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో ఇది యూజువల్‌గా 10-12 డేస్‌లో ఈ పిన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి అన్నట్టు. సో, ఈ 10-12 డేస్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఒక 15 రోజుల వరకి. అంతేకాకుండా ఇంటర్‌కోర్స్ కలవద్దు. ఒక అట్‌లీస్ట్ 1 మంత్ వరకి. అండ్ సోప్ వాటర్‌తో రుద్ది కడుక్కోవాలి. దీనికి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. ఎటువంటి పెయిన్ రాదు. ఎటువంటి వాపు రాదు. మనం గనక నేను చెప్పిన జాగ్రత్తలు గనక తీసుకుంటే కనుక అసలు సర్జరీ చేసిన ఫీలింగ్ కూడా ఉండదన్నట్టు. అంతేకాకుండా దీనికి ఎటువంటి పథ్యం లేదు. జస్ట్ ఇది 5 మినిట్స్ ప్రొసీజర్. వితిన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదన్నట్టు. సో, ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ కనుక ఉంటే ఎక్కువ కష్టపడకండి. మరి మీరు బ్యాక్ అనే కొద్దిగా క్రాక్స్ ఫామ్ అయిపోయి ఓసారి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. ఒకవేళ అంగస్తంభన అయిన తర్వాత కూడా స్కిన్ వెనక్కి రాకపోతే 100% దాన్ని తీయించుకోవడం వల్ల మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు ఎటువంటి పెయిన్‌లెస్ అంటే పెయిన్ లేకుండా ఇంటర్‌కోర్స్ చేసే అవకాశాలు ఉంటాయి. సో, ఎవరైనా ఫైమోసిస్ ఉంటే గనక ఎవరికైనా కేఎస్ఆర్ స్టేప్లర్ కావాలంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.